చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి కొడాలి నాని. ప్రశాంత్ కిషోర్ను తాము పూర్తిగా వాడేశామని, ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందన్నారు. ఆయన ఐపాక్తో ప్రశాంత్ కిషోర్కు సంబంధం లేదన్నారు. ప్రశాంత్ కిషోర్ అనేవాడిని 2014లో మేము వాడేశాం. బుర్రలో గుజ్జంతా కూడా అయిపోయింది. చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీతలాగా ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకెళ్ళి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు. మేము వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చాడు తమ్ముళ్ళు మన ఏం పీకుతాడు, మనకన్నా గొప్ప వాళ్ళు ఎవడని ఈ ప్రపంచంలో ఉన్నారో తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనమాట. అయిపోయినప్పుడు 2019లో వాడేసింది తీసుకొచ్చి ఇప్పుడు 2024లో వాడదాం అనుకుంటున్నాడు. ప్రశాంత్ కిషోర్కి ఐపాక్కి ఏం సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయినాక నేను వ్యూహకర్తగా ఉండట్లేదు, నేను తప్పుకున్నాను, నేను ఒక రాజకీయ పార్టీ పెట్టానని చెప్పి బీహార్లో రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి ఈరోజు ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ మాట్లాడమంటే చంద్రబాబుని ఇండియా కూటమిలో చేరమని చెప్పి అడగటానికి చర్చలు జరపడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ని పెట్టి ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. ఇంకో పీకేని పెట్టి అటు ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నాడు. చంద్రబాబు నాయుడికి రెండు కళ్ళ సిద్ధాంతం. ఎవడు అధికారంలోకి వస్తాడు చంద్రబాబుకి అర్థం కావట్లా. కేంద్రంలో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా ఎవడు వస్తాడు అన్నది కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు ఇతర పీకేలను పెట్టుకున్నాడు. ఒక పీకేనేమో బీజేపీతో మాట్లాడుతూ ఉంటాడు, ఇంకో పీకేనేమో కాంగ్రెస్ ఇండియా కూటమితో మాట్లాడుతూ ఉంటాడు.